డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ గురించి తెలుసుకుంటే వారు వర్క్ లొకేషన్ లో కావచ్చు ఆర్ ఎల్స్ బిజినెస్ లొకేషన్ లో కావచ్చు 80% ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీకు రైట్ మెంటర్ గానీ, అలాగే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ గానీ ఎవరైనా ఫైండ్ ఔట్ అయితే హోల్ డిజిటల్ మార్కెటింగ్ ని ఒక 30 డేస్ లో కంప్లీట్ చేయొచ్చు. సో జాబ్ మార్కెట్ కైనా గానీ, లేదు అంటే బిజినెస్ పర్పస్ అయినా గానీ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయని మనకు అర్థమైతే మనం ఎలా నేర్చుకోవచ్చు అని తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎనీ డిజిటల్ మార్కెటింగ్ లో అయినా గానీ మనకి 3 ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, 3 కీ మాడ్యూల్స్. ఈ 3 కీ మాడ్యూల్స్ మీదే ఓవరాల్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫ్రేమింగ్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి టెక్స్ట్. డిజిటల్ మార్కెటింగ్ లో మనము ఏ మోడల్ తీసుకున్నా గానీ టెక్స్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది కీ వన్. సెకండ్ వన్ క్రియేటివ్స్ అని చెప్తారు. ఓకే, క్రియేటివ్స్ లో మనకి ఇమేజ్ కావచ్చు ఆర్ ఎల్స్ వీడియోస్ కావచ్చు ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఇన్కమ్. ఓకే, మనీ ఎర్నింగ్స్. దట్స్ ఇట్. ద హోల్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ 3 కీ మోడ్యూల్స్ మీద ఉంటుంది. వీటి నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే మోర్ దెన్ 45+ మోడ్యూల్స్ అనేది వస్తాయి. ఇక టెక్స్ట్ తీసుకోండి. లెట్స్ సే ఎగ్జాంపుల్ వెబ్సైట్ ఉంది. ఓకే, వెబ్సైట్ క్రియేషన్ లో టెక్స్ట్ జనరేషన్ అనేది ఇంపార్టెంట్. టెక్స్ట్ జనరేట్ చేసిన తర్వాత సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఇంపార్టెంట్, విచ్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద టెక్స్ట్ టు ది ఆప్టిమైజేషన్. ఆప్టిమైజేషన్ అనేది టెక్నిక్స్ అండ్ టూల్ ప్రాక్టీస్ మీద ఉంటుంది. అవి మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం. కానీ బేసిక్ గా మనం డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ లో టెక్స్ట్ గురించి ఎక్కువ ఫోకస్ చేయగలిగితే రిమైనింగ్ రెస్ట్ ఎవ్రీథింగ్ అయినా కానీ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ రోజు ఇలా టెక్స్ట్ జనరేట్ చేయాలి అంటే ఎక్స్పెషల్లీ ఇన్ ద ఏఐ పీరియడ్, రైట్, వీటిని మనం ప్రాంప్ట్ అని చెప్తాము. హౌ కెన్ వి జనరేట్ ఏ ప్రాంప్ట్? ఏఐ టూల్స్ తో మనం ప్రాక్టీస్ చేయాలి అంటే లెట్స్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ కావచ్చు, జెమినై కావచ్చు, అండ్ పర్ప్లెక్సిటీ కావచ్చు, అండ్ ఎనీ మోర్ కో పైలట్ కావచ్చు. ఓకే, సో వాట్ ఎవర్ ద టూల్స్, ఈ టూల్స్ తో మనం వర్క్ చేయాలి అంటే ప్రాంప్ట్ అనేది తెలిసి ఉండాలి. నవేడేస్ ప్రాంప్ట్ ఆల్మోస్ట్ మార్కెట్ అనేది తెలుసు. సో ఎగ్జాక్ట్ గా ప్రాంప్ట్ ఎలా జనరేట్ చేయాలి గనక స్టిల్ డౌట్ గనక ఉంది అంటే మీరు క్రోమ్ బ్రౌజర్ కనుక యూజ్ చేస్తున్నారు అంటే క్రోమ్ బ్రౌజర్ లో మనకి ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ కనుక యూజ్ చేసుకోగలిగితే మనము ప్రాంప్ట్స్ ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, ఈ రోజు మనం డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ లో ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ గురించి తెలుసుకుందాము. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ గురించి తెలుసుకుంటే వారు వర్క్ లొకేషన్ లో కావచ్చు ఆర్ ఎల్స్ బిజినెస్ లొకేషన్ లో కావచ్చు 80% ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మాక్సిమం 80% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, వాట్ ఈస్ దాట్ క్రోమ్ ఎక్స్టెన్షన్? క్రోమ్ బ్రౌజర్ కి వెళ్ళండి. క్రోమ్ బ్రౌజర్ కి వెళ్తే మీరు వీ కెన్ సీ ద ఫైండ్ అవుట్. ఓకే, 3 డాట్స్ ఇలా క్లిక్ చేయండి. గో టు ద ఎక్స్టెన్షన్, మేనేజ్ ఎక్స్టెన్షన్స్, క్రోమ్ వెబ్ ఎక్స్టెన్షన్స్. ఓకే, క్రోమ్ వెబ్ స్టోర్ అని ఉంటుంది. హియర్ ఈస్ గో విత్ AIPRM. ఓకే, సో AIPRM ఫర్ చాట్ జీపీటీ. దట్స్ ఇట్. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ పవర్ఫుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఓకే, మీకు ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ కనుక ఉంది అంటే జాబ్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేయడానికి, అలాగే అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి, కాంటెంట్ ఎలా క్రియేట్ చేయడానికి మీకు బెస్ట్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. దెన్ ఇన్స్టాల్. ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. సో నౌ ఐ మేక్ ఇట్ ఎనేబుల్డ్. ఓకే, మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. మేక్ ఇట్ ఇన్స్టాల్ విత్ ఇన్ 1 minute యూ కెన్ కంప్లీట్ ద ప్రొసీజర్. ఓకే, దెన్ ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత గో విత్ ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు నేను చూడండి. సో నౌ ఐ అటాచ్. ఓకే, బై డిఫాల్ట్ ఎనేబుల్ అయింది. నౌ యూ కెన్ గో విత్ ద చాట్ జీపీటీ. ఇప్పుడు మీ చాట్ జీపీటీకి యాక్సెస్ తీసుకోండి. ఇన్ ఎర్లియర్ చాట్ జీపీటీ మనకి ఇలా విజిబుల్ అవుతుంది. ఆఫ్టర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఎనేబుల్, AIPRM ఎనేబుల్ చేసిన తర్వాత ఇట్ కమ్స్ టు లైక్ దిస్. ఓకే, సో ఇలా విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్రోమ్ ఎక్స్టెన్షన్ కనుక చూస్తే మీకు బాటమ్ లో చూడండి. సో ఇంటర్ఫేస్ టోటల్ గా చేంజ్ అయిపోతుంది. బాటమ్ లో మనకి 5436 ప్రాంప్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, వాట్ ఇట్ ఈస్ 5436 ప్రాంప్ట్స్ అనేది ఉన్నాయి. 5436 ప్రాంప్ట్ అంటే ఏంటి? దేర్ ఆర్ ద డిఫరెంట్ ప్రాంప్ట్. హ్యూమన్ రిటర్న్ 100% యూనిక్ SEO ఆప్టిమైజ్డ్ ఆర్టికల్. ఓకే, ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ వన్, నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ వన్, మీకు బాటమ్ లో కనుక చూడగలిగితే హ్యూమన్ రిటర్న్ 100% యూనిక్ SEO ఆప్టిమైజ్డ్ ఆర్టికల్. యూ గో విత్ ఎనీవేర్, రైట్. నవేడేస్ ఈ రోజు ఆర్టికల్స్ అన్ని AI తోనే జనరేట్ అవుతున్నాయి. చాలా మంది AI ఆర్టికల్స్ గూగుల్ యాడ్సెన్స్ కి యాక్సెప్టెన్స్ అవుతుందా, బ్లాగ్ రైటింగ్ కి యూజ్ చేయొచ్చు అనేసి అడుగుతూ ఉంటారు. 100% AI జనరేట్ కాంటెంట్ బ్లాగ్ కాంటెంట్ కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే యాడ్సెన్స్ మానిటైజేషన్ కి యూజ్ చేసుకోవచ్చు.
బట్ ఎక్స్‌పర్ట్ అయ్యి ఉండాలి. ఓకే. యాస్ ఇట్ ఈజ్ యూజ్ చేస్తానంటే గూగుల్ యాడ్‌సెన్స్‌లో మనకి అది కాపీడ్ కంటెంట్, ఏఐ కంటెంట్, సస్పెక్టెడ్ కంటెంట్ అనేది మైట్ బి ఫిల్టరైజేషన్ జరగొచ్చు. యాడ్‌సెన్స్ అనేది సస్పెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఏఐ కంటెంట్ అన్‌డౌటెడ్‌లీ యూజ్ చేసుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ అనేది డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్ మీద మీకొస్తుంది. గాట్ ఇట్? ఇప్పుడు నేను ఈ ప్రాంప్ట్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రాంప్ట్. ఓకే. నాకు ఒక ప్రాంప్ట్ రెడీమేడ్‌గా ఉంది ఇక్కడ. ఓకే. ఎలాంటి ప్రాంప్ట్ రెడీగా ఉందంటే హ్యూమన్ జనరేటెడ్ ఆర్టికల్ ఎలాగైతే ఉంటుందో ద సేమ్ ప్రాంప్ట్ రెడీగా ఉంది. ఇప్పుడు నేను ఎంటర్ కీవర్డ్ ఆర్ టైటిల్ హియర్. నేను ఏ ఆర్టికల్ అయితే రైట్ అప్ చేయాలనుకున్నానో ఆ ఆర్టికల్‌కి సంబంధించిన కీవర్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తే చాలు. ఐ వాంట్ టు రైట్ ఏ హైదరాబాద్ గోల్డ్ ప్రైస్. గోల్డ్ ప్రైస్ గురించి నేను ఒక ఆర్టికల్ రైట్ అప్ చేయాలనుకుంటున్నాను. నేను జస్ట్ కీవర్డ్ ఎంటర్ చేశాను. దట్స్ ఇట్. సో ఈ కీవర్డ్ ఏంటంటే దిస్ ఇస్ ద ర్యాంకింగ్ కీవర్డ్. ఓకే. నేను హైదరాబాద్ గోల్డ్ ప్రైస్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో దేర్ ఆర్ మెనీ లింక్స్ ఆర్ విజిబుల్. ఓకే. మెనీ లింక్స్ విజిబుల్ అవుతున్నాయి. దీన్ని మనము సెర్చ్ కీవర్డ్ అని చెప్తాము. ఈ సెర్చ్ కీవర్డ్ తో నేను ఒక ఆర్టికల్ రైట్ అప్ చేయాలి. ఓకే. సో దట్ దిస్ ఇస్ ద సినారియో హైదరాబాద్ గోల్డ్ ప్రైస్ దెన్ ఎంటర్. సో బిఫోర్ ఎంటర్ ఇక్కడ చూడండి అవుట్పుట్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ తెలుగు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మీరు ఏ లాంగ్వేజెస్ సెలెక్ట్ ఇఫ్ యూ గో విత్ ద తెలుగు, సో ఫస్ట్ మనం ఇంగ్లీష్ జనరేట్ చేద్దాము, తర్వాత విల్ గో విత్ ద తెలుగు. దెన్ ఇక్కడ టోన్ చూడండి డిఫాల్ట్ ఆర్ ఎమోషనల్. టూల్ కి సంబంధించిన ఎక్స్టెన్షన్ సంబంధించిన సబ్స్క్రిప్షన్ కనుక తీసుకోగలిగితే మనకి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ అనేది వస్తుంది, ఫీచర్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ రైటింగ్ స్టైల్ వచ్చేసి డిఫాల్ట్ ఆర్ పోయటిక్. ఓకే. సో మోర్ ఫీచర్స్ కావాలంటే వీ నీడ్ టు అప్గ్రేడ్. దట్స్ ఇట్. ఓకే. నౌ ఐ విల్ గో విత్ ద సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ మోడ్. దెన్ సెలెక్ట్ హైదరాబాద్ గోల్డ్ ప్రైస్. ఈ హైదరాబాద్ గోల్డ్ ప్రైస్ లో చూడండి ఎస్సీఓ ఆప్టిమైజ్డ్ అంటే ఇప్పుడు గూగుల్లో ఎవరైనా సెర్చింగ్ చేసినప్పుడు హైదరాబాద్ గోల్డ్ ప్రైస్ అని సెర్చింగ్ చేసినప్పుడు మన వెబ్సైట్ ఆర్టికల్స్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి ఆప్టిమైజ్ అయ్యి ఇక్కడ సెర్చ్ విజిబిలిటీలో రావాలి. ఇలా విజిబిలిటీ రావాలి అంటే దేర్ ఈస్ ఏ హైరార్కీ, దాన్ని ఆన్ పేజ్ ఎస్సీఓ అని చెప్తాము. ఆన్ పేజ్ ఎస్సీఓ లో ఉండే మోస్ట్ ఆఫ్ ది 16 క్రైటీరియాని అది మీట్ అయి ఉండాలి. 16 పాయింట్స్ ఆఫ్ క్రైటీరియాని కనుక మీట్ అయితే మన ఆర్టికల్ సెర్చ్ ఇంజిన్స్ కి బెస్ట్ ఆప్టిమైజేషన్ జరుగుతుంది. Now back to this one. Okay. So to write the best quality of the article, to write continue to continue. Okay. ఇక్కడ continue అని చెప్తుంది. Okay. I select continue. So the Hyderabad gold price, today's rate, Hyderabad friends and investment insights. So outline and current gold price in Hyderabad, gold price in Hyderabad. So these are the points. Okay. This is all about the article. Okay. So this is all about the article price. దట్స్ ఇట్. ఇది హ్యూమన్ రిటన్ ఆర్టికల్స్. యాక్చువల్‌గా చాట్ జీపీటీలో ఆర్టికల్ రాసినప్పుడు ఏఐఓ సెర్చ్ ఇంజిన్స్ బై డిఫాల్ట్ అది తెలుసుకుంటుంది. ఓకే. ఇది ఏఐ రిటన్ ఆర్టికల్స్ అని. ఓకే. దెన్ ఈ ఎక్స్‌టెన్షన్స్ ఏం చేస్తుందంటే బైపాస్ చేసి అంటే డీకోడ్ సెర్చ్ ఇంజిన్స్ అనేది డీకోడ్ చేయకుండా హ్యూమన్ రిటన్ రాసినట్టు మనకి ఆర్టికల్స్ అనేది ఇస్తుంది. ఓకే. ఫర్ ద సేమ్ కీవర్డ్ చూడండి బ్యూటిఫుల్ గా కీవర్డ్ అనేది రైట్ అప్ చేసింది విచ్ ఇస్ గుడ్ రైట్. దట్స్ ఇట్. సో ఈ వర్త్ అనేది డిజిటల్ మార్కెటర్ కి ఈ వర్త్ అనేది ఉండాలి. మీరు బిజినెస్ ఓనర్స్ అయితే మీ స్కిల్ ని ఈ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది తీసుకొని రావాలి. గాట్ ఇట్. దెన్ ఐ విల్ గో విత్ ద సేమ్. ఇప్పుడు తెలుగు రైటప్ చేద్దాం. ఓకే. హైదరాబాద్ గోల్డ్ ప్రైస్. ఐ వాంట్ టు రైటప్ ఇన్ లాంగ్వేజ్ చేంజ్ చేస్తున్నాను. గో టు తెలుగు. హియర్ ఇస్ ద తెలుగు. సో హైదరాబాద్ బంగారం ధర నేటి రేటు మార్కెట్ ట్రెండ్స్ పెట్టుబడి సూచనలు అవుట్పుట్ లైన్ పరిచయం నేటి హైదరాబాద్ బంగారం ధర. ఓకే. నా ఇట్ ఈస్ ఆల్సో నైస్ రైట్. చూడండి చాలా బాగా రైటప్ చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ ప్రపంచ బంగారం ధరలు లండన్ బులియన్ మార్కెట్ ఆధారంగా మారుతాయి విచ్ ఇస్ వెరీ గుడ్ రైట్. సో ది పర్ఫెక్ట్ ఆర్టికల్ అనేది మనకు రైటప్ చేస్తుంది. ఇక్కడ ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే ఆర్టికల్ రైటప్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ కీ మాడ్యూల్స్ అని చెప్పాం కదా. సో టెక్స్ట్ ఆర్టికల్ రైటప్ చేసిన తర్వాత ఈ ఆర్టికల్ ని మనం వెబ్సైట్ లో యాడ్ చేస్తాము. దెన్ వీ నీడ్ టు డూ ఎస్సీఓ. ఈ ఎస్సీఓ అనేది బై డిఫాల్ట్ ఎప్పుడైతే చాట్ జీపీటీ ఇప్పుడు మనం చాట్ జీపీటీ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ తో చేస్తున్నాం కదా, ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ లో రాసిన ఆర్టికల్ వెబ్సైట్ కి బై డిఫాల్ట్ ఆప్టిమైజ్ జరుగుతుంది. బై డిఫాల్ట్ ఆప్టిమైజ్ చేయటం వల్ల గూగుల్ కి సంబంధించిన ఎస్సిఆర్పి క్రైటీరియా ప్రకారము మన వెబ్సైట్ ఆర్టికల్ ఫాస్ట్ గా సెర్చ్ క్వైరీకి విజిబుల్ అవడానికి ఎలిజిబుల్ అవుతుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎక్స్టెన్షన్. గాట్ ఇట్. సో పర్ఫెక్ట్ గా రైటప్ చేసింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ ఆర్టికల్ మనము వాట్సాప్ చేసుకోవచ్చు, కాపీ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు, వాట్సాప్ కి షేర్ చేయొచ్చు, అదర్ పీపుల్ షేర్ చేయొచ్చు, ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. ఇది వన్ కైండ్ ఆఫ్ ది ప్రాంప్ట్. హ్యూమన్ రాసినట్టే ఆర్టికల్స్ ఇది రైటప్ చేస్తుంది. ఓకే.
వీటిలో ఇంకా మల్టిపుల్ ఉన్నాయి. ఓకే. సో వాట్ ఆర్ ద మల్టిపుల్స్? నాట్ ఓన్లీ హ్యూమన్, యోస్ట్ అండ్ ఫుల్లీ ఎస్ఈఓ, రైట్ బెస్ట్ ఆర్టికల్స్, దేర్ ఆర్ మెనీ టైప్స్. జస్ట్ గో త్రూ ది ఎక్స్టెన్షన్స్. ఈ ఎక్స్టెన్షన్స్‌కి వెళ్తే మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాంప్ట్స్ అనేది రెడీమేడ్‌గా ఉంటాయి. గాట్ ఇట్? సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.